హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదండి. సో ఇన్స్టెంట్ దోశలు వేసుకుంటూ మనం మాట్లాడుకుందాము. సో నేను మధ్యలో మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను. ఇక్కడ మనకు ఇన్స్టెంట్గా ఇంట్లో దోశ పిండి, తర్వాత ఇడ్లీ పిండి ఇలాంటివన్నీ లేనప్పుడు అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలనుకోండి. సో ఖచ్చితంగా ఇలాంటి దోశ వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. లేదు మీకు మెత్తగా కావాలనుకున్నప్పుడు సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి, దోశలు చక్కగా కుదురుతాయి. అయితే ముందుగా నేను గిన్నెలో ఆల్రెడీ దోశలు వేద్దామనేసి పిండి తీసుకున్నానండి. తర్వాత మీకు యూజ్ అవుతుంది కదా అనేసి పిండి మళ్ళీ వెనక్కి తీసేసి మళ్ళీ మీకోసమని కొలతలతో చూపిస్తున్నాను. అందుకే పిండి ముందుగానే గిన్నె కానీ గరిటె కానీ ముందుగా తెల్లగా ఉన్నాయి. ఆల్రెడీ పిండి నేను వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను గరిటెతో కొలుచుకుంటున్నాను, నాకు అలవాటు కాబట్టి. సో మీరు ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక కప్పు కానీ పెట్టుకోండి. సో మనం తీసుకునే పిండ్లన్నీ కూడా అదే కప్పుతోనే కొలుచుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా ఉండాలి. గోధుమ పిండి అంటే నేను పూరీ పిండి తీసుకున్నానండి, తెల్లగా ఉంది కదా. మీరు ఈ ప్లేస్లో ఆశీర్వాద్ ఉంటుంది కదా గోధుమ పిండి, అదైనా తీసుకోవచ్చు. గోధుమ పిండి అలాగే బియ్యం పిండి ఈక్వల్గా ఉండాలండి. సో ఆ రెండింటిని తర్వాత తీసుకున్నాక అదే గరిటెతో అదే కప్పుతోనే సగం వరకు మనము శనగపిండి తీసుకోవాలి. శనగపిండి అనేది ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నేను బైండింగ్ కోసం శనగపిండి తీసుకున్నాను. శనగపిండి లేకపోయినా కూడా దోశలు బాగా వస్తాయి. సో ఇప్పుడు 1:1 రేషియోలో బియ్యం పిండి అలాగే గోధుమ పిండి తీసుకున్నాక దాంట్లో సగభాగం శనగపిండి తీసుకున్నాను అనమాట. సో తర్వాత ఇప్పుడు రుచికి తగినంతగా సాల్ట్, అలాగే దోశలు మంచి కలర్ కోసం కొంచెం పంచదార వేయాలండి. పంచదార వేస్తే దోశలు చాలా బాగా మంచి కలర్లో వస్తాయన్నమాట. సో మనం ఇన్స్టెంట్గా దోశలు వేస్తున్నాం కాబట్టి కొంచెం దోశలు పొంగుతూ రావడానికి సోడా ఉప్పు వేసుకుంటున్నాను, సోడా పొడి అంటారు కదా. సో ఇవన్నీ వేసుకున్నాక తగినన్ని నీళ్ళు వేసుకొని కొంచెం మరీ పల్చగా కాకుండా దోశ కన్సిస్టెన్సీ అంటే బ్యాటర్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉక్కు పెన్నం పైన నేను వేస్తున్నానండి. కొద్దిగా పెన్నానికి ఆయిల్ అప్లై చేసి వేసుకోవచ్చు, లేదా మీరు వాటర్ చల్లి వేసుకున్నా కూడా బాగా వస్తాయి. నేను రెండవ దోశ కూడా మీకు అలా వేసి చూపిస్తాను. సో చూసారు కదా, క్రిస్పీగా దోశలు కావాలనుకున్న వాళ్ళు కొద్దిసేపు అలాగే పెన్నం పైన ఉంచుకోవచ్చు. సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళకు వెంటనే దోశలు తీసేసుకుంటే కూడా బాగుంటాయండి. సో ఇప్పుడు నేను నీళ్లు చల్లి వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వీడియోలో పిండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలన్నమాట. మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, మామూలు దోశలాగానే మనం స్ప్రెడ్ చేసుకుంటే కూడా దోశలు చాలా బాగా వస్తాయి. ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవాలనుకునే వాళ్ళకు ఇది మంచి రెసిపీ అండి. ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. నేనైతే 3 గరిటెలతో గోధుమ పిండి అలాగే 3 గరిటెలతో బియ్యం పిండి, 1 గరిటెతో శనగపిండి తీసుకున్నానండి. ఇవే కొలతలు మీరు తగ్గించుకొనైనా ఎక్కించుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, క్రిస్పీగా టేస్టీగా దోశలు ప్రిపేర్ అయిపోయినాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో అన్నీ కూడా వెజ్ రెసిపీసే ఉంటాయండి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.